ఆ తర్వాత కన్యాకుమారికి పోయి వివేకానంద ధ్యానం చేసినట్టు 3 రోజులు చేస్తాడట. ఎలక్షన్ రిజల్ట్ అంటే ఫస్ట్ వరకు ఎప్పుడైతే 4th రిజల్ట్ వచ్చే వరకు ఉంటాడా లేకుంటే ఫస్ట్ వరకు ఉంటాడా తెలియదు. గతంలోనేమో కేదార్నాథ్ గుహలలో కూర్చొని పూజ చేశాడు. ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతుండు జేపీ నడ్డా. ఆయన ఏమంటుండు, ఈయన దేవుడే పంపించిండ్రు ఈయనను. ఈయనేమంటుండు, నాది నేచురల్ పుట్టుక కాదు, భగవంతుడే పట్టించిండు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? బయలాజికల్గా నేను పుట్టలేదు, తల్లిదండ్రులుగా దేవుడే పంపించిండని ఈయన కొత్త మాట. అదే మాట, అదే దేవుని ఆలోచనతోటి ఇప్పుడు దేశంలో ఆయన 10 సంవత్సరాలలో ఒక్క పని చేయలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి పేదల నోట్లే మట్టి కొట్టిండు. 3వది పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేసేసిండు. 4వది రైతుల రుణమాఫీ చేయలే, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈయన చేసిన అభివృద్ధి. దానిపైన ఏమంటుండు, 25 లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్లను పైకి తెచ్చిన అంటుండు. నాకు విచిత్రం ఉంది, ఎక్కడ చేసినవరు, 7 ఉద్యోగాలు ఇచ్చినాయి, దాని వివరణ లేదు. 25 కోట్ల మందికి 7 లాభం చేసినావు, బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు. 7 లాభం చేసినావు కాదు, ఉదాహరణ అయితే ఇవ్వాలి కదా. నువ్వు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి, ఒక ఓబీసీ ఉండి, మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా 54-52% ఉన్న జనాభాకు చేయలే. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అది చేయలే. అటు రైతుల నోట్లో ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది. నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. ఇప్పుడు నాకు భయం ఏమున్నదంటే, జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది. ఎందుకంటే అందరు గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టుమంటే ఎవడేం చేస్తాడా చెప్పు. ఇళ్ళల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు. నేను అనుకుంటాను ఇండియా అలియన్స్, ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు, పేద ప్రజల ఆలోచన, రైతుల సమస్య, రైతు కూలీల సమస్య, రిక్షావాన్ సమస్య, బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ 1981లో అయిన దాని మీద నేను చెయ్యాలనుకున్న ప్రభుత్వంలో అంతటితో ఆగలే. మీరు ఈబీసీకి రిజర్వేషన్ 10% ఇస్తే మేము ఏమనలే. కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. దారి బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది, నేను ఇక దేవుడుగా, నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు. ఇది నాది నేచురల్ పుట్టుకం కాదు, దేవుడే పంపించిండు అనేది చెప్పడం జరుగుతుంది. అంతేవిధంగా మరి ముఖ్యంగా వివేకానంద మత సామరస్యం గురించి కొట్లాడిండు. నువ్వు మతాలనే దూరం పెట్టేసి కేవలం హిందువులే చూస్తున్నావు, నువ్వు ముస్లింలు అవసరం లేదు, క్రిస్టియన్ అవసరం లేదు, దానికి ధ్యానం ఎందుకురా బాబు నాకు అర్థం కాదు. ఆడనట్ట 3 రోజులు కూర్చుంటాడట, ధ్యానం చేస్తాడట. ఎవరికి ధ్యానం చేస్తావు? వివేకానంద ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్. మత సామరస్యం కాపాలనే ఉద్దేశం ఆయన. నువ్వు మతాలను విడదీసే కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి ఇదంతా డెస్పరేట్ అయిండు. ఎవరు? నరేంద్ర మోడీ, నడ్డా. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి గెలుస్తుందనే దాని మీద ఇక దేవుని మాట తీసుకొచ్చినాయి. ఇక ఇక్కడ పోతే మన బీఆర్ఎస్ వాళ్ళు, మేము కూడా ఇన్నేళ్ళు 60-62 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం. కానీ మేము ఎన్నడూ కూడా అవతల వాని టెలిఫోన్లు ట్యాప్ కానీ లేక అవతలని జైల్లో పెట్టడమే కానీ ఇవన్నీ మా పద్ధతిలో 120 మంది టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందని, ముఖ్యంగా ఓటమి భయంతో ఏమన్నాడు ఆయన రాధాకిషన్ రావు, ఓటమి భయంతో 50 సీట్లు కూడా రావాలని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంతోనే ఎస్ఐబి చీఫ్ మకాం ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నారు. 2 నెలల్లో అదే పోస్టులో వస్తానని అందరికీ చెప్పా.
పోలీసు ఇచ్చిన వాంగ్మూలం రాధాకిషన్. ఇక ఇంతకంటే అన్యాయం ఉంది. ఈయననేమో ఓడిపోతానని హిస్టరీనే తిరగరాస్తున్నాడు. నువ్వు చాలా గొప్ప పనులు చేసినావు కదనే. ఏది అమరవీరులకు న్యాయం చేసినావు, ఉద్యోగాలు ఇచ్చేసినావు, రైతులకు న్యాయం చేసినావు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు రా బాబు? ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలను వాళ్ళ ప్రేసు చేస్తే నీకే ఓట్లు పడతాయి. పడేని తెలుసుకొని మరి ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం, ఆయన దేవుణ్ణి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ అలయన్స్ పార్టీ ఒకటే ఆలోచన, బడుగు బలైన వర్గాలకు రైతులకు ఏది రుణమాఫీ, రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాం 2 లక్షలని గతంలో కూడా చెప్పినాం. ఆనాడు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ 2 లక్షల రుణమాఫీ 70,000 కోట్లు మేము రైతులకు రుణమాఫీ చేసినాం. వీళ్ళు ఒక్క పని చేయలేదు. అన్ని కూటమి వాళ్ళు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి గెలవాలంటే నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదం వచ్చింది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ముఖ్యంగా అట్టడుగునప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా నువ్వు చేసింది కూడా చెప్పురా బాబు. యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా? ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలా. ఐఐటీలో ఒక్కొక్కరు 1,40,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ. అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు తీస్తే అప్పుడు తెలిసింది మా సంఖ్య 1993లో మండల్ కమిషన్ లాగు అయితే 27% మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారు యుక్తి భాగీదారులు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌన్ ట్రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్. వాళ్ళ స్థితిగతులు మారుతుంది. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తా అంటాడు, నరేంద్ర మోడీ ఎత్తేస్తా అంటాడు. ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యయనం చేస్తే దానివల్ల లాభమేంద్ర బాబు నాకు అర్థమైతే తెలియదు. ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని. దేవుడు అంటే పిచ్చోడు అనుకోరా. అరే ఏమో ఈ దేవుడు వీడు దేవుడు అంటాడేంద్ర అని. ఆడవాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు. ఏమో శ్రీరాముడికి పూజ చేయాలన్నా లేకుంటే నరేంద్ర మోడీకి పూజ చేయాలి. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం 4th నాట్ డిక్లేర్ అయ్యేది. తప్పనిసరిగా 400 సీట్లు వస్తాయని చెప్పినాం. అబ్కి బార్ 400 के पार అంటున్నాం. 400 नहीं 200 पार नहीं होता आने वाला. ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా పనిచేసిన ఆయన ఆలోచన కానీ ఆయన తిరిగినటువంటి కానీ ప్రజల పక్షాన ఉన్నట్టు కానీ ఏ కుటుంబం కూడా అగ్రకులాల్లో పుట్టి పేదవారి గురించి వాళ్ళ నానమ్మ కూడా భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. పేదలకు 20 ప్రోగ్రాం ఇచ్చింది. అదే కూడా చెందిన ఆయన తండ్రి కూడా సద్భావన యాత్ర చార్మినార్ నుంచి సికింద్రాబాద్ చేసిండు కనుక తప్పనిసరిగా ఆయన కొడుకుగా సేమ్ జెనెటిక్స్ అదే రక్తం కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. రేపు ఫస్ట్ జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది. ఆ తర్వాత 4 నాడు లెక్కలో అత్యధిక మెజార్టీ ఇండియా కూటమికి వస్తుంది. నరేంద్ర హటావ్ దేశ్ బచావ్ అనే నినాదం మీద మేము పోతున్నాం. అదే జరుగుతుంది. राइट थैंक यू. अरे फिर नहीं लगा ना पहले सुन लेना. अरे टीवी नहीं रे भाई तेलुगु में बोल दिया तू ले लेना. उन्होंने ये तू क्या